హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్‌గా పెడుతున్నాను కదండీ! కరెక్ట్‌గానే పెడుతున్నారు. కాకపోతే కొంచెం టైం మారుతుంది. మామూలుగా అయితే ఈ వీడియో ఈరోజు ఉదయం 7 గంటలకల్లా పెట్టవలసింది. కానీ నా చిట్టి పుట్టినరోజు వలన నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు. అందుకని ఇంకా ఉదయానికి ఇప్పటికిప్పుడు ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి 12 అయినా సరే అప్లోడ్ చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను. వీడియో ఎప్పుడు పెట్టినా సరే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఒక చిన్న నమ్మకము. అందుకనే 12 అయినా సరే పెడుతున్నానండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ ఎండలకి చాలామంది చనిపోతున్నారంటే ఏమో అనుకున్నాను. నేనే ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితికి వెళ్ళొచ్చానమాట. మా నాన్నమ్మలైనా ముసలోళ్ళైనా స్ట్రాంగ్గా ఉన్నారు. అదేంటో నేను మాత్రము ఊరికనే పడిపోయా. 2 డేస్ నుంచి బీపీ డౌన్ అయ్యి హెల్త్ బాగాలేదు. అయినా సరే కొన్ని పనులు చేయాల్సినవి ఉంటాయి కదా, ఇంకా అవైతే తప్పవన్నమాట. ఎలా ఉన్నా సరే హెల్త్ చేయాల్సిందే. కాకపోతే నా అదృష్టం ఏంటంటే వాషింగ్ మిషన్ ఉండడం వలన నాకు అంత కష్టం అనిపించలేదు. కొంచెం ఫ్రీగానే ఉంది. ముందు రోజే దొండకాయలు బీరకాయలు కోసాము. ఇంకా మా వారు మార్కెట్కి వెళ్ళేటప్పుడు మా నాన్నమ్మ ముందు రోజే చెప్పింది ఇలా గోంగూరను ఎండు రొయ్యలు తీసుకురా అని. ఇంకా నేను కూడా బావ మనకి కూడా తిని చాలా రోజులైంది కదా, మనకి తీసుకురా అంటేను ఇంకా మా వారేమో నాన్నమ్మకి మాకు కలిపి గోంగూర చెరో 50 రూపాయల రొయ్యలు అయితే ఎత్తుకొచ్చారు. ఇప్పుడు ఇది అన్సీజన్ అంట, చేపలు పెద్దగా ఉండవు. ఇంకోటి ఏంటంటే వేటకి కూడా వెళ్ళరంట. మార్కెట్లో కూడా చాలా తక్కువగా అమ్ముతున్నారు. నేను అన్నాను అనమాట, ఏంటి ఇలాంటివి తీసుకొచ్చావు మరి చిన్నగా ఉన్నాయి అంటేనే, అసలు నెత్తళ్ళు అయితే 10-15 ఉన్నాయి, 200 చెప్పింది తీసుకుంటావని. అలా ఉందన్నమాట అక్కడ. ఏదో ఇంకా దొరికినాయి, అదే అదృష్టం. అసలు ఈ కాలంలో చాలా కష్టమని అయితే అంటున్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వాటిని మొత్తం అన్నిటిని తలకాయలు తోకలు తీసేసరికి నాకు చాలా టైం పట్టింది. ఒక్కదాన్నే కదా. నాన్నమేమో గోంగూర ఇక్కడ ఇద్దరం కోసాము. ఇంకా రొయ్యలు అయితే ఆడికి తీసుకువెళ్ళిపోయింది. గోంగూర రొయ్యల కూర రేణుకు బాగా ఇష్టము. రొయ్యలు మాత్రం భలే ఏరుకునిద్ది. సాత్వికకు అంతగా ఇష్టం ఉండదన్నమాట. ఏరు పక్కన పెట్టిద్ది, కానీ రేణు మాత్రం బాగా తినిద్ది రొయ్యలు. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే అవి 2 టిప్పులకు వేయవలసింది ఒక్కసారి అలా వేసేసాను. మొత్తం కూడా 2 సార్లు వేయాల్సింది అసలు. ఇంకా చూసానమాట. చూసేటప్పుడేమో బాక్స్లో కొంచెంలా కనిపించాయి. తీరా అది గోంగూరలో వేసి కలబెట్టేసరికి ఏమో ఎక్కువ రొయ్యల్లా అనిపించింది, గోంగూర తక్కువలా అనిపించింది. సరేలే ఏమైంది తింటారులే అని చెప్పి ఇంక మా వారేమో తిడుతున్నారు, 2 సార్లకి వేయాల్సింది ఒక్కసారికే వేసేసావా అని. ఇంకా సరేలే నెక్స్ట్ టైం ఇలా చెయ్యనులే అని చెప్పి ఇంకా ఏదో మొత్తానికి తప్పించేసుకున్నా. నాకు తెలియక నేను తలకాయలన్నీ పడేసాను. కానీ మా నాన్న మాత్రము తలకాయలతోటి నెక్స్ట్ డే అయితే కారం నూరింది. నేను ఎప్పుడు తినను పెద్దగా రొయ్యలు కారము, కానీ ఎక్కువగా రొయ్యలు పొట్టుతో చేసిందే తింటాను, కానీ తలకాయలు ఎప్పుడు తిన్ను అసలు తెలియదు అనమాట నాకు. ఇంకా నేనేమో మొత్తం పడేసానికి మా నాన్నమ్మ వచ్చి అంటుంది, కారం నూరుతారు వాటితోటి చాలా బాగుంటుంది, నేను ఇలా చేశాను అని. సరేలే నెక్స్ట్ టైం ఉంచుతానులే అని అయితే చెప్పాను. ఇంక ఇక్కడ మంచాలన్నీ కూడా కడిగేస్తున్నా. కరెంట్ యాడ్ ఉండదని చెప్పి చాలా టెన్షన్ పడ్డా, కానీ కరెంట్ మాత్రం ఈరోజు బాగుంది. నా కోసమేనేమో కరెంటు ఉంది, ప్లస్ వాతావరణం కూడా ఈరోజు చల్లగా ఉంది. ఈరోజు చల్లగా ఉంది, ఆ నెక్స్ట్ డే కూడా అంటే హాఫ్ డే వరకే చల్లగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొంచెం ఎండ వచ్చేస్తుంది. అంటే ఏమో వాతావరణం కొంచెం ఈ 2 రోజుల నుంచి బాగానే ఉందండి. ఆ ముందు రోజు అసలు మరీ బాగా ఎండగాసింది. సాత్విక పుట్టినరోజు అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు మంచాలు కడగడము, దుప్పట్లు అన్నీ కూడా వాష్ చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నా. అది కాకుండా రీసెంట్గానే పీరియడ్స్ ఉన్నానమాట. సో దానికి కూడా మొత్తం కలిపి ఒకేసారి హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా. హెల్త్ బాగాలేదు, అయినా సరే మెయిన్ సాత్విక బర్త్డే ఉంది కదా, ఇంట్లో దీపారాధన చేసుకుంటాము, ఏమైనా అట్లా గుడికి వెళ్ళి వస్తామని చెప్పి సగం క్లీన్ చేసుకున్నా. కానీ మా వారైతే తిట్లు, నీకు ఒకసారి లేనప్పుడు వదిలేసాని. కానీ అలా ఎలా వదిలేస్తాము అసలే. ఎప్పుడు పుట్టినరోజు అని గోలనమాట. ఎప్పుడు నాకు పుట్టినరోజు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను సాత్వికకి పుట్టినరోజు జరిపిలేదు. అందుకని ఈసారి ఎలా అయినా సరే, ఎందుకంటే వాళ్ళకి తెలిసి వస్తుంది కదా. ఇప్పుడు ఏమైనా చెప్పిపోయినంటే ఇంకా పద్దాక పాట పాడుతుంది అనమాట, నాకు పుట్టినరోజు చేపి అని. ఎందుకంటే ఇప్పుడు రేణు కూడా సేమ్ అంతే. పాపం రేణు పుట్టినరోజు నాడు మేము తిరుపతిలో ఉండిపోయాం, అందువల్ల జరిపిలేదు. ఇంకా అప్పటి నుంచి నాకు పుట్టినరోజు అని అడుగుతూనే ఉందనమాట. నెక్స్ట్ ఇయర్ బాగా చేస్తాంలే అమ్మ అని చెప్పుకుంటా వస్తున్నా. ఇంకా అందుకనే ఈసారి ఇక్కడి నుంచి పిల్లలు పుట్టినరోజులు ఎట్టా అయినా సరే కేక్ అయినా తీసుకొచ్చి వాళ్ళతో కట్ చేపియాలి అంతే. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా కడిగేసి మంచం మీద అయితే దబ్బడించేస్తానండి. ఇంక ఎండకు కాసేపు అట్లా బయట ఆరుతాయి. నెక్స్ట్ బట్టలన్నీ కూడా ఉతికేసి అవి కూడా తీసేసాను ఆరబెట్టడానికి. ఇంకా తర్వాత దుప్పట్లు అయితే వేయాలి. ఇప్పుడున్న నా ఆరోగ్యానికి వాషింగ్ మిషన్ లేకపోయినట్టయితే చాలా ఇబ్బంది పడేదాన్ని. చేత్తో ఉతుక్కొని ఇంకా ఎక్కువ ఇదైపోయేదాన్ని. ఇంక ఇది ఉండడం వల్ల బట్టలు దుప్పట్లు వాటి వరకు అయితే బాగానే నెట్టేస్తున్నా. ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటున్నా. ఇంకా మా నాన్నమ్మ బట్టలు ఉతికేసావా అని అయితే వచ్చి అంటుంది. దానికి పౌచ్ తీసుకున్నాము, కాకపోతే అదేంటంటే
అప్పుడే జిప్పు ఫెయిల్ అయిపోయిందనమాట. 2 జిప్పులు కూడా ఈ పిల్లకాయలు మరెవరో లాగేస్తేనే మళ్ళీ దాన్ని సెట్ చేసి పెట్టాను. కానీ ఇదంతా స్ట్రాంగ్ అయితే ఏమీ లేదు. ఎండ నార్మల్గానే పైన పడుతుంది, దాని మీద బాగా కాలుతుందనమాట. అందుకని మంచిగా ఎండలప్పుడు దుప్పటి ఏదైనా తీసుకొచ్చి దాని మీద వేసేస్తున్నా. ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదనమాట. బ్యాక్ సైడ్ నుంచి పర్వాలేదు, మెయిన్ ఇటు అనమాట, మొత్తం ఓపెన్ సైడ్ కదా, దానివల్ల ఎండంతా కూడా నేరుగా వెళ్ళి దాని మీద పడుతుంది. ఈ మొద్దు దుప్పట్లు మాత్రము చేత్తోనే వాష్ చేసుకోవాలి. ఇంకా వీటిని అయితే నార్మల్గా వాటర్లో అట్ట ముంచి తీసి ఆరబెట్టేస్తాను. ఇవేం పెద్దగా యూజ్ చేయట్లేదు అనమాట. లాస్ట్ టైం కూడా ఉతికిన తర్వాత మడత పెట్టేసి అలానే ఉన్నాయి. ఇంకా వాటిని అలా వాటర్లో ఒకసారి జాడించేసి పక్కన పెట్టాను. ఇంక ముందు రైస్ కడిగేసి పెట్టేస్తే ఒకవైపు వంట కూడా చేస్తున్నట్టు ఉండిద్ది కదా అని చెప్పి రైస్ కడిగేస్తున్నా. ఈరోజు నాకు ఇంకో అదృష్టం ఏంటంటే, నిన్న ఈ టైంకి అసలు బీభత్సంగా ఎండ ఉంది. కానీ ఈరోజు చూసారు కదా వాతావరణం ఎంత చల్లగా ఉందో, అసలు ఎండే రాలేదనమాట. నేను పని చేస్తున్నానని ఎండ రాలేదేమో బావా అని నేను మా ఆయనతో అంటున్నా. ముందు రోజు వచ్చినాయి అంటే ఈ రోజు కూడా ఉంటే నేను మళ్ళీ పడిపోయేదాన్ని ఖచ్చితంగా. ముందు రోజు బాగా ఎండ కాసింది, బయట గాలి లేదు, ఇంట్లోని గాలి లేదు, ఫ్యాన్ గాలి ఏమో వెచ్చగా వస్తుంది. ఆ ఫ్యాన్ గాలి కింద పనుకుంటేనేమో వెచ్చదనానికి తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇంకా బయట వచ్చి అలా కాసేపు ఉన్నాం. కానీ బయట అంతా అసలు ఏ చెట్టు కదలట్లేదు, మొత్తం బీసిపోయింది. మామూలుగా మాకు ఇంత అంటే పైరు గాలి పచ్చదనం చెట్లు చుట్టూ ఉన్నా సరే మాకు ఇంత రవ్వ గాలి లేదు. ఇంకా పట్టణంలోని నార్మల్గా ఈ చెట్లు లేని వాళ్ళు అసలు ఎలా ఉంటారో బాబోయ్ అనిపించింది. అంతెందుకు ఇప్పుడు తాతయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకే సరిగ్గా గాలి వెళ్ళదనమాట. మా కాడికి అంటే పద్దాక మా ఇంటికి వచ్చేది కూడా సగం మందికే, అక్కడ అస్సలు గాలి రాదు. ఇక్కడే కొంచెం బాగుంటుందన్నమాట. అంత ఎండకి దానికి తోడు గాలి లేకపోయేసరికి ఒళ్ళంతా నీరు కారేస్తుంది. అంటే చెమట పట్టేసి అసలు తపన పుట్టుకొచ్చిందనమాట. అంత సోడాతో ఫేస్ వాష్ చేసినా సరే ఏ మాత్రం కూడా కాసేపు చల్లగా ఉంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. దానికి తోడు మేమేమో పూట నుంచి అంటే 3 గంటల నుంచి ఏమో చెట్ల కాడికి వెళ్ళాము. నేను మా వారు దొండకాయలు బీరకాయలు కోయాలంటే అక్కడ కూడా గాలి లేదనమాట. మొత్తానికి ఎట్టొట్ట హుషారుగా కోయడం అయితే కోసాం. కానీ ఇంకా నాకైతే చెట్ల కాడ లాస్ట్కి వచ్చాము. ఇంకా అక్కడి నుంచి గుండె కొట్టుకోవటము, కళ్ళు తిరగటము, వామిటింగ్లు అనిపించడం, విపరీతమైన తలనొప్పి అనమాట. ఇంక ఇంటికి రాగానే పంచలోనే అలా నిద్రపోతేనే ఇంకా మా వారు నాన్నమ్మ వీళ్ళు తిట్టారు. వెళ్ళి మా నాన్నమేమో మనుషులు పెట్టుకోవచ్చు కదరా ఆ పిల్లని ఎందుకు తీసుకెళ్ళావని మా నాన్నమ్మ. ఇంకా మా వారేమో స్నానం చేసుకొని చూడు ఒకసారి వచ్చిద్దామంటే ఇంకా స్నానం చేసినా సరే తలనొప్పి మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్తేనేమో ఇంజక్షన్లు అవి చేపించి ఇంటికి వచ్చాక అప్పుడు తలనొప్పి తగ్గిందండి. ఇదంతా కూడా బీపీ డౌన్ అవ్వడం వల్ల జరిగిందని అయితే చెప్పారు. ఇంకా అటు ఇటు 2 చేతులకి 2 సూదులు వేస్తే అప్పుడు సెట్ అయిందండి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చాక లేదంటే ఈరోజు అసలు లేచేదాన్ని కాదేమో, ఇంజక్షన్ చేయడమే. నాకు విపరీతమైన తలనొప్పి వచ్చి వామిటింగ్స్ అయిపోతాయి అనమాట. ఇంకా దానివల్ల బీపీ డౌన్ అయిపోయి ఆ క్షణానికి కళ్ళు తిరిగినట్టు ఉంటాయి కదా, సో అలా వచ్చేస్తుంది అప్పుడప్పుడు. కానీ అది జరిగింది ముందు రోజే. ఇంకా నెక్స్ట్ డేనే ఈ పనులంతా కూడా పెట్టుకున్నాను. ఇలాంటప్పుడు అనిపిస్తుంది పర్వాలేదు బక్కదన్నైనా నాలో కూడా స్టామినా బాగానే ఉంది అని. మా వారేమో టైంకి నువ్వు తింటే చాలమ్మా ఇంకేం చెయ్యక్కర్లేదని మా వారు అంటారు. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం నీరసంగా ఉందనమాట. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. అసలు ఉన్నానంటే ఉన్నాను కానీ ఫేస్ అంతా చిన్న మొహం అయిపోయింది. ఇంకా దుప్పట్లు అయితే ఉతికేయడం అయిపోయింది. ఇంకా మా వారేదో ఆరబెట్టేంత రేంజ్లో వచ్చి ఏదైనా పని ఉందో చెప్పు చేస్తానన్నారు. సరే బాబు దుప్పట్లు ఏవో తీసేసి ఆరబెట్టేసి అంటేనేమో తీశారు. తర్వాత ఆరబెడదాంలే అంటున్నారనమాట. ఇంకా తిన్న తర్వాత ఇంకా ఇది వచ్చేసిద్ది వద్దులే అని చెప్పి నేనే పోయి ఆరబెట్టుకొచ్చుకున్నా. ఇంక ఇక్కడ గోంగూర కూర కూడా అయిపోయిందండి. చూసే ఉంటారు ప్రాసెస్. నేను మామూలుగా నాన్నమ్మ నాకు ఒక విధంగా చెప్పిందనమాట వండమని. అంటే ముందే తిరుగుమూత కాకుండా ఉల్లిపాయలు, రొయ్యలు అన్నీ, టమాటాకాయ, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టమంది. తర్వాత గోంగూర అందులో వేసి మంచిగా కలబెట్టమంది అనమాట ఉడకబెట్టి. ఆ తర్వాత మనకు ఇష్టం తిరుగుమూత పెట్టుకోవచ్చు, లేదంటే అలానే వదిలేయచ్చంట. కానీ మా నాన్నమ్మ చెప్పినట్టే నేను చేయలేదు. నాకు ముందే తిరుగుమూత పెట్టేసి ఇలా వండుకున్నాను. తర్వాత పప్పు గుత్తిపెట్టి మొత్తం కూడా ఒకసారి మంచిగా రుబ్బేసానండి. ఇంకా బాగుంది కూర అయితే. మామూలుగా అయితే నేను కూర ఒక్క పూటే వండుతాను, అంటే 3 పూటలకు అదేనమాట. ఉదయం వండిన కూర ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి అట్లా. కానీ మధ్య అట్లా రావట్లేదు, మళ్ళీ నైట్కి సపరేట్గా ఏదో ఒకటి వండుకోవాల్సి వస్తుంది. తినేసిన తర్వాత ఇంకా ట్యాబ్లెట్స్ ఉంటే వేసుకొని కాసేపు అయితే నిద్రపోయానండి. ఇంకా 12:30 ఆ టైంకి అయితే నిద్ర లేచాను. అంటే 10:30కి అట్లా అయితే పని అయిపోయింది, పనుకున్నాను. ఇంకొక గంటన్నర పనుకొని లేచి ఇంకా తర్వాత ఇంకా కిచెన్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. మిక్సీ అసలు మొన్న పుచ్చకాయ జ్యూస్ చేశానండి. ఆ జ్యూస్ చేసేటప్పుడు మొత్తం కూడా పోయిందనమాట దాని మీద. ఇంకా గలీజీ కనబడుతుంది, నాకు అలా కనబడితే అస్సలు నచ్చదు. ఇంకా అందుకని వెంటనే క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా గ్యాస్ కూడా మామూలుగా కింద పెట్టి కడుగుతా కదా, కానీ అలాగేం కడగలేదు ఈసారి. నార్మల్గానే పైన అట్లా కడిగేసి శుభ్రంగా తుడిచేసుకున్నానండి.
పద్దాక ఈ బీకతో క్లీన్ చేస్తున్నానని ఇదేదో ప్రమోషన్ అనుకోకండి. ప్రమోషన్ అంటే ఒక్క వీడియోతోటే అప్పుడే అయిపోయింది. కాకపోతే నా లైఫ్‌లోని నేను ప్రమోషన్ చేసిన ఏదైనా సరే ఖచ్చితంగా యూజ్ చేస్తాను. దాన్ని అయితే వేస్ట్‌గా పోనీయను. ఇంక ఇది వర్క్ అవుతుందా బాగా అంటే బాగుంటుందండి. బాగానే నీట్‌గా క్లీన్ అవుతుంది. అందుకని నేను ఇంట్లోని కిచెన్‌కి సంబంధించిన ప్రతిదీ కూడా దీంతోటే క్లీన్ చేసుకుంటున్నా. తీసుకోవాలి అనుకుంటే మాత్రము కమ్యూనిటీ పోస్ట్‌లో ట్యాగ్ చేశానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. జస్ట్ ఏదో చిన్న కమిషన్ వచ్చిద్దని చెప్పాను అంతే. ఇంకా మీ ఇష్టం. నార్మల్‌గా అమెజాన్‌లోకి వెళ్ళి సెర్చ్ చేసి అయినా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ బయట ఇల్లంతా కూడా కడిగేసుకున్నానండి. బయట మొత్తం కూడా పైప్ వేసి కడిగేసుకుంటున్నా. ఇంక ఇది కడిగేస్తే అయిపోయినట్టే. నాకు ఇల్లు కడగడమే పెద్ద తలనొప్పి. మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా! ఇల్లు కడిగేసరికి నాకు సగం స్టామినా అంతా పోయిద్దనమాట. మాది అందులో కాకుండా ఒకవైపు అప్ అండ్ డౌన్ పెట్టేస్తారు. వాటర్ పోయే సైడ్ ఏమో అప్ పెట్టేస్తారు, అటు సైడ్ ఏమో డౌన్ పెట్టేస్తారు అనమాట. దానివల్ల నాకు ఇంకా టైం పట్టిద్ది. ఇల్లు కడిగినప్పుడల్లా నాకు పెద్ద పుల్లల చీపురు ఉంటే బాగున్నాయి అనిపించింది. ఇంట్లో దిగిన కొత్తలో వైపర్ యూజ్ చేసేదాన్ని. పెద్దగా కష్టం అనిపించేది కాదు. ఇంక ఇప్పుడేమో చీపురు అలా అలవాటు చేసుకున్నానమాట. బయట రేకులేస్తే మాత్రము ఇంట్లో ఒక్క వస్తువు ఉండదేమో నాకు తెలిసి. కుర్చీలు కానీ, కూలర్ కానీ అన్నీ బయట పెట్టేస్తాము. ఇంక వీళ్ళు చూసారా ఫ్రిడ్జ్ ఎన్నిసార్లు ఓపెన్ చేసి వదిలేస్తారు. నేను చూడకపోయినట్టు ఇంకా అలా ఓపెన్లోనే ఉండిద్దనమాట. మా ఇల్లు హాల్ మాత్రం కొంచెం విశాలంగానే ఉంటుంది ఏ వస్తువు లేకపోతే. మా వారేమో ఆ వస్తువు ఈ వస్తువు అనుకొని ఇల్లంతా కూడా ఇరికి చేసుకున్నావు చూడు అని అయితే అంటారు. అంటే ఏమీ లేకుండా 2 మంచాలు ఉంటే ఇంట్లో చాలా అని నేను అంటాను. సరిపోవేటి ఇంకేం కావాలని మా వారు అంటారు. వస్తువులు కొన్నప్పుడు ఏమనిపించలేదు నిజంగా. కొన్న తర్వాత ఇల్లంతా నిజంగానే ఇరుకైపోయిందే అనిపిస్తుంది. నేనేమో దీనికి ఇలా అయిపోతే ఎలాగా ఇంకా సోఫా సెట్ ఒకటి తీసుకోవాలి కదంటేను మా వారు ఇంకా అదొక్కటే తక్కువ మన ఇంటికి. అదొక్కటి తీసుకున్నామంటే ఇంక ఇంట్లో మనకే నడతానికి ప్లేస్ ఉండదు. కరెక్ట్ వీటికే సరిపోతే వీటి కోసమే ఇల్లు కట్టినట్టు ఉండిద్దప్పుడని మా వారు అంటారు. మా ఇంట్లో నాకు అన్ని వస్తువులు నచ్చుతుంది, బెడ్ తప్ప. బెడ్ చాలా పెద్ద తీసేసుకున్నాము. చిన్నదైతే బాగుండు. ఎందుకంటే బెడ్రూమ్ ఇరికిరికి అయిపోయిందనమాట. ఒకప్పుడు మేము ఇల్లు కట్టిన కొత్తలో ఒక మంచం వేసుకుంటే అసలు ఎంత నీట్గా ఉండేది ఆ గదంతా కూడా. ఇప్పుడు ఆ బెడ్ ఉండడం వలన మొత్తం ప్లేస్ అంతా అదే ఆక్రమించేసింది. ఏదైనా కొత్త వస్తువు తీసుకునేటప్పుడు ఉత్సాహం బాగానే ఉండేది. తర్వాత దానిని మెయింటైన్ చేసేటప్పుడే తెలుస్తుంది ఎందుకు తీసుకున్నామా అని. ఇంక ఇక్కడ నేను స్నానం చేసుకుని జడైతే వేసేసుకున్నానండి. ఆ క్లిప్ నేను పైన పెడితే అది అలా జారి జారి కిందకు వచ్చేసింది. పుల్లంలాగా అయిపోయాను. సాత్విక్ ఏమో నాన్నమ్మ వాళ్ళ ఇంటికడే నిద్రపోయిందంట. ఇంకా నాన్నమ్మ ఏమో తీసుకొని వచ్చి ఇక్కడ మంచం మీద ఒకవైపు ఖాళీ చేసి పనుకోబెట్టాను. ఇంక ఈ గిన్నెలన్నీ కూడా తీసేసి కిచెన్లో సర్దుకుందాంలే అని చెప్పి తీస్తున్నాను. ఇంకా తర్వాత నాన్నమ్మని కూడా ఇంకా ఈడే కాసేపు పనుకో, ఎందుకంటే నాన్నమ్మది టైం అనమాట. ఈ టైం అయ్యేసరికి తాతయ్య గారు నాన్నమ్మ గారు వచ్చి మంచం వేసుకొని కాసేపు అనుకుంటారు. ఇంకా మా వారైతే ఇప్పుడు కూలర్ కూడా బయట పెట్టేస్తున్నారనమాట. ఈ ఎండకి అసలు గాలి ఉండట్లేదు సరిగ్గా. బయటే మాకు ఇంత దీని మీదే గాలి ఉండట్లేదు కదా, మేమే కూలర్ పెట్టుకుంటున్నామండి. అలా ఉందన్నమాట మాకు ఇక్కడ వాతావరణం. మాకే కాదులేండి అంత లెక్కన కూడా ఈ ఎండల వల్ల చాలామంది చనిపోతున్నారు కూడా. రేణుకైనా జడలేస్తే కొంచెం బాగా ఉంచుకుంటుంది కానీ సాత్విక కలక్ కాదు. ఆ రిబ్బన్ నేను ఎంత బిరుగా వేస్తాను మరి ఎలా ఊడిపోతుందో ఏమో. అటు నుంచి ఇలా జడ వేసి బయటికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం చెరిపేసుకునేది. అందులోకి వచ్చి ఈ వేసవికాలంలో ఎంత నూనె రాసినా ఉండట్లేదండి తలకి. మరుసటి రోజుకే మొత్తం కూడా జుట్టంతా పొడిబారిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ సాత్విక పక్కన నాన్నమ్మ కూడా ఇంక ఇద్దరు పనుకున్నారు. నేనేమో మొన్న ఈ డ్రెస్ తీసుకున్నాను కదా నైట్ డ్రెస్, ఇదేమో రిటర్న్ పెడితేనేమో రిటర్న్ క్యాన్సిల్ అయిపోయిందనమాట. ఇంకా సరేలే ఏం చేస్తామని చెప్పి మంచిగా సైజ్ చేయించుకున్నా. లాస్ట్ వీడియోలోని మీరు పెద్దగా డ్రెస్సులు తీసుకోరు అన్నారు కదండి. నిజానికి అది కరెక్టే. నేను పెద్దగా డ్రెస్సులు ఇలాంటివి ఏమీ కూడా తీసుకోను. ఉన్న వాటితోటే అడ్జస్ట్ అవుతాను అనమాట. ఇంక ఎందుకులే ఉన్నాయి కదా కొత్త ఎందుకు తీసుకొని డబ్బులు ఖర్చు చేయాలి అన్నట్టు ఉంటాను. కానీ ఇక్కడ పింక్ కలర్ ఒకటి ఉంది చూసారా పైన కాట్ సెట్ అయితే తీసుకున్నానండి. అది మా వారికి తెలియదు అనమాట. తెలియకుండా తీసుకున్నాను. లేదంటే మొన్ననే ఆరెంజ్ కలర్ను ఈ నైట్ డ్రెస్ 2 తీసుకున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు అది తీసుకున్నానని తెలిస్తే తిడతారని చెప్పి చూపించలేదు. ఇంకా ఆ 2 కూడా మంచిగా సైజ్ చేయించుకున్నా. పిల్లలకి కూడా వేసిన బట్టలు వేస్తానంటే అవి కూడా తీసినాయి కదండి, మంచిగానే ఉంటాయి. పద్దాక డ్రెస్సులు ఎక్కువ తీయాలన్నా సరే వృధా ఖర్చే. ఉన్నాయే వాడతాను. కాకపోతే ఈ మధ్య పిల్లలకి కూడా ఆన్లైన్లో అట్లా తీసుకుంటున్నా. ఎందుకంటే సమ్మర్కి కొంచెం కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి కదా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తిప్పి కొడితే నేను సంవత్సరానికి తీసేవే 3-4 డ్రెస్సులు. అటువంటిది కొన్ని వీడియోస్ చూస్తాను, ప్రతి వీడియోకి ఒక డ్రెస్ ట్యాగ్ చేస్తారనమాట. అసలు ఇది ఎలా కుదురుతుందబ్బా అనిపిస్తుంది. మన వల్ల అయితే అస్సలు కాదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొంచెం పంచదార అన్నీ ఉంటే డబ్బాలకి అయితే సర్దుకుంటాను. ఇంక ఇవి చల్లమిరపకాయలు మై ఫేవరెట్ అనమాట. ఇంకా వాటిని కూడా మంచిగా డబ్బాలు వేసేసుకున్నాను. ఇంకా మొన్న తీసుకొచ్చిన ప్యాకెట్లు ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కువ కదా, బయట ఉన్న చిల్లర తిల్లు మాత్రమే తింటారు వీళ్ళు. ఇంకా బయట ఉంటే మొత్తం గాలి పారిపోయి కొంచెం మెత్తగా అయిపోతున్నాయి అని చెప్పి
అన్నిటిని కూడా స్టీల్ క్యాన్లు అయితే వేసేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ బయట నుంచి తీసుకొచ్చాను కదా గిన్నెలు, అవన్నీ కూడా కిచెన్ అంతా మంచిగా నీట్గా సర్దేసుకున్నాను. మొన్న వీడియోకి వ్రతం పెట్టుకున్నారా సిస్టర్ గృహప్రవేశం అప్పుడు అని అడిగారు కదండి. మామూలుగా అయితే మేమేమి వ్రతాలు ఏమీ పెట్టుకోలేదు. నార్మల్గా ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు ఎలా చేస్తామో అలా చేసుకొని వెళ్ళామన్నమాట. అందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టుకొని మంచిగానే చేసుకున్నాము. కానీ వ్రతం ఏమీ పెట్టుకోలేదండి. ఎప్పటికైనా అంటే పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను మా వారు ఏ వ్రతం కూడా చేయలేదు. పెద్దగా అవన్నీ కూడా మాకు తెలియనివి, ఎవరు పూనుకొని చేపించేంతటోళ్ళు కూడా లేరు. వాటి గురించి తెలుసు అంటే తెలియదు కూడా. కాకపోతే ఎప్పటికైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి అయితే అక్కడికి వెళ్ళి చేసుకోవటం, లేదంటే ఇక్కడ ఇంటికాడ పెట్టుకోవటం అనేది ఉంది. కాకపోతే అది క్లారిటీగా అయితే లేదు, కానీ ఎప్పటికైనా ఒక్కసారైనా చేసుకోవాలని కోరిక అనమాట. ఇంక ఇల్లంతా అదే కిచెన్ అంతా కూడా సర్దేసుకున్నానండి. సో ఇలా మిక్సీ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఎప్పుడైనా వంట అయిపోగానే ఇలా కిచెన్ అంతా కూడా నీట్గా సర్ది పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదండి. కానీ కొన్నిసార్లు కుదరదు. నిదానంగా చేసుకుందాంలే, ఈవినింగ్ చేసుకుందాంలే అన్నట్టు ఉంటాం. కానీ కిచెన్ ఇలా ఉంటేనే నాకు ఏదైనా వీడియోస్ అట్లా తీసుకోవడానికి అట్లా మంచిగా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఏమాత్రం మెస్సీగా ఉన్నా నాకు నచ్చదు. సో కిచెన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా వారు పాపం నేను వెళ్ళాల్సింది, కానీ నాకు ఇంట్లో పనే సరిపోయింది, ఇంకా యాడ్ వెళ్తానని చెప్పి నన్ను వద్దనేస్తారు. మా వారు ఒక్కరే వెళ్ళి దొండకాయలు అయితే కోసుకొని వచ్చారనమాట. ఈ వేసవికాలం అన్ని రోజులు పొలం పని కూడా ఎక్కువగా చేయలేము, అదైతే మాకు క్లియర్గా అర్థమైంది. పందిరి కిందనే మేము చేయలేకపోతున్నాము. ఇంకా నార్మల్గా బయట అంటే వామ్మో చాలా కష్టము. ఇంకా బయట బట్టలు దుప్పట్లు అన్నీ కూడా మడత పెట్టేసి బెడ్రూమ్లో తీసుకొచ్చి పెట్టేస్తానండి. ఇంకా నెక్స్ట్ నైట్కి కర్రీ కొంచెమే ఉందనమాట. అయితే ఇంట్లో ఎగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకేమైనా కొంచెం ఫ్రైలా చేద్దాము అనుకుంటే ఇంతలో ఫ్రైడ్ రైస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడుగా సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేస్తానండి. ఇంట్లో చాలా తక్కువ అనమాట. నేను కాలేజ్ టైంలో చదువుకునేటప్పుడు ఎక్కువగా ఇలా ఫ్రైడ్ రైస్ తీసుకొని బాక్స్ పెట్టుకునేదాన్ని. అంటే ఇంకా కూర అవన్నీ సపరేట్గా అవసరం లేదు కదా, ఇలా తాలింపు అన్నం అని చెప్పి టొమాటో రైస్ అని చెప్పి ఎక్కువగా ఇలా చేసుకుని వెళ్ళేదాన్ని కాలేజ్కి. క్విక్గా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఎలా రెడీ అవుతున్నారో చూసారా. రేణు ఏమో సాత్వికని రెడీ చేస్తుంది. నేను స్నానం చేయించేసాను అనమాట. ఇంకా వెళ్ళి పౌడర్ అది రాసుకొని బొట్టు పెట్టుకోండి అంటేనే ఇంకా రేణు రెడీ అయ్యి సాత్వికని రెడీ చేస్తుంది. పెద్ద అయిపోయింది, పర్వాలేదు. రేపు వీళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆల్మోస్ట్ రేణునే రెడీ చేసేసిద్ది. నాకు కూడా శ్రమ తగ్గిద్ది అనుకుంటా. ఇంకా బయటకు వచ్చి చూస్తేనేమో ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. టైం 7-7:30 అలా వస్తుందండి. ఇంక ఇవేమో పిల్లల కోసము వేరే వాళ్ళు డ్రెస్సెస్ పంపించారనమాట ప్రమోషన్ కోసం. ఇంకా సాత్వికకి రేణుకి ఇద్దరికి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చాలా రోజులకి మా వారు కాటా మిషన్ తీసుకొచ్చారనమాట. ఇంకా దొండకాయలు కాటా వేయగానే మేమందరం కూడా వెయిట్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ ఎగ్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. రైస్ అయితే వేసి కలిపేసుకున్నాను. సో సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా రకాలుగా చేస్తారు. వైట్గా ఉంటుంది చూడండి, టమాటాలు ఏమి వేయకుండా, అదొక దీనిలో అనమాట. ఇంక ఇదొక టైపు. మనం ఇంట్లో ఎక్కువగా నార్మల్గా చేసుకోవాలనుకుంటే ఇలానే బాగుంటుంది. ముందు మా వారేమో ఇలా బయట భోజనాలు ఉన్నాయి, మీ వారికి చేసుకోండి అని అయితే అన్నారనమాట. ఇంకా నేనేమో నలుగురికి కలిపి చేశాను. ఫస్ట్ చేసేసిన తర్వాత ఈ మాట అన్నారనమాట. ఇంకా తీరా అక్కడేం భోజనాలు ఏమి ఈరోజు కాదు రేపు అని చెప్పారనమాట. ఇంకంటే మరి మా వారైతే వెళ్ళలేదు. ఇంకా నలుగురం కలిసి కొంచెం సపరేట్గా వైట్ రైస్ కూడా ఉంచాను. కూర ఉంది కదా, గోంగూర రొయ్యలు వేసి ఒకవేళ కలుపుకుంటామని. సో అందరం కూడా తల కొంచెం వేసుకొని మంచిగా సరిపోయింది ఇదే మాకైతే. ఇంకా మా వారేమో కొంచెం వైట్ రైస్ వేసుకొని గోంగూర వేసుకొని తినేశారు. సో తర్వాత ఇంకా బయట పనుకుంటున్నామండి. ఇంట్లో అయితే అసలు ఉమ్మదానికి
పైన వెచ్చదనానికి ఏదో అదేంటి అంటారు కదా, బయట ఎండలో పనుకునే ఫీలింగే వస్తుంది ఇంట్లో పనుకున్నా. అందుకని ఇంకా బయటే మంచాలు వేసుకున్నాము. తాతయ్య వాళ్ళు కూడా అంతే సేమ్ అక్కడ. నేనేమో ఇంకా తాతయ్య వాళ్ళని ఇక్కడికి వచ్చి పనుకోమని చెప్దాం అనుకున్నా బయట, ఎందుకంటే మాకు గాలి మంచిగా వచ్చింది కదా. కానీ తాతయ్య వాళ్ళు కూడా అక్కడ బయటే మంచాలు వేసుకుంటున్నారు. సో బయట అయితే కొంచెం బాగానే వచ్చింది వాళ్ళకి కూడా గాలి, ఇంట్లో అయితేనే ఇబ్బంది అనమాట. మా నాన్నమేమో యాడ్ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అని చెప్పి సరిగ్గా ఫ్యాన్లు కూడా వేయనిది అనమాట. ఇంకా నేనే వెళ్ళి తిడతాను, ఫ్యాన్ లేకుండా ఎలా ఉంటారు వేసుకోండి అని చెప్పి. ఇంకా ఈ వేసవి కాలంలో మాత్రము మేడల మీద బయట ఇట్లా పనుకునే వాళ్ళే అదృష్టవంతులండి. చాలా మంచిగా ఉండింది. కాసేపటికి ఇంకా మంచిగా గాలి తిరిగిద్ది అనమాట, ప్రశాంతంగా నిద్ర పట్టిద్ది కూడా. ఇంతకు ముందు అంటే కొంచెం భయం అనిపించేది, కానీ ఇప్పుడైతే కొంచెం అలవాటు అయిపోయిందండి. బయటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఇదనమాట అండి ఈరోజు వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ తాపిస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలానే వీలైతే హైప్ ఇవ్వండి, వీడియో ఇంకొంచెం మంచిగా రీచ్ ఉంటుందంట. ఇంకా మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.